అనంతపురం జిల్లా గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డిను శనివారం ఆయన నివాసంలో గుత్తి వైసీపీ మహిళా నాయకురాలు డాక్టర్ శాంతిప్రియ మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా పుష్పగుంజం అందజేసి శాలువాతో సత్కరించి సన్మానించారు. అనంతరం ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల గురించి కాసేపు చర్చించారు. ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ మరోసారి అత్యధిక స్థానాల్లో వైసీపీ పార్టీ గెలవబోతుందని, మరోసారి ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకురాలు డాక్టర్ శాంతిప్రియ కుల్లాయ్ పాల్గొన్నారు. స్టేట్లో ఫుడ్ 2 సార్లు రేషను హాస్పిటల్స్ అయితేనేమి ప్రతి ఒక్కటి జగనన్న ఇక్కడ మీరే కదా చేయాలని ఉంది. ఈ 5 సంవత్సరాలు ఇస్తే యూసీ డిఫరెంట్ గుంటకల్ కాన్స్టిట్యూన్సీ అయితే వాస్తవం యూసీ నంబర్ ఆఫ్ గుడ్ ప్రాజెక్ట్స్. ఎందుకంటే ఫిల్లింగ్ ద ట్యాంక్స్ అనేది పెద్ద ప్రాజెక్ట్. చుట్టుపక్కల నీటి సమస్యలు లేకుండా చేయొచ్చు. వచ్చేసి వృత్తిలో కొన్ని ఇది చేయగలిగితే బాగా చేసినట్టే 54th మాకు నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ 54th పూర్తి స్థాయిలో దాన్ని టూరిజం సెక్టర్గా చేసి దానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఈసారి ఆల్మోస్ట్ 5 days కూడా రానంటే మధ్యలో కరోనా ఎక్కువడం వల్ల ఆల్మోస్ట్ అంటే మనం వర్క్ చేసి పోవడానికి చెప్పాలి. ఈ సంవత్సరం డైరెక్ట్గా వచ్చే మెసేజ్ నుంచి వాళ్ళు బాగా చేసుకుంటారు. సో దాంట్లో ఉన్నాయంటే 3 years 4 years మినిమం 2 years. సో ద రిజర్వ్ ప్రాజెక్ట్ సో అంతలోకి అది కూడా తీసుకురాగలిగితే సో 2 గ్రేట్ అచీవ్మెంట్స్ వాటర్లో. వాటర్ వచ్చిందంటే ఇక్కడ టౌన్ గురించి మాట్లాడలేదు.